హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో 6th జనవరి 2025కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఒక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక 6th జనవరికి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముందుగా చూసుకున్నట్లయితే ఇక మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీకి సంబంధించి ఇక్కడ మనకు వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇక అభివృద్ధి చేసినటువంటి దక్షిణ కొరియా శాస్త్రవేత్తలండి మెరుగైన భద్రతా పనితీరును ప్రదర్శించే లిథియం మోటార్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. మంటలను పేలుళ్లను ఇది నివారిస్తుంది. విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, భారీ స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల విషయంలో అనేక ప్రయోజనాలను ఈ సాధనం వీలు కల్పిస్తుంది. 3 పొరలు కలిగిన ఈ పాలిమర్ ఎలక్ట్రోలైట్ తాజా బ్యాటరీని రూపొందించడం అయితే జరిగింది. సాంప్రదాయ ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీలో నిర్మాణపరమైన పరిమితులు ఉంటాయి. అందువల్ల వాటి పనితీరు అంత సామర్థ్యంగా ఉండదు. వీటిలో డెండ్రైట్ల సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. డిశ్చార్జింగ్ సమయంలో చెట్టు లాంటి ఆకృతుల్లో లిథియం పెరగడాన్ని డెండ్రైట్లుగా పేర్కొనడం జరుగుతుంది. వీటి వల్ల బ్యాటరీ కనెక్షన్లో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా మంటలు కూడా, విస్ఫోటకాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ భద్రత సమర్థత పెరుగుతుంది. ఎలక్ట్రోలైట్లోనికి బ్రోమోడిఫినైల్ ఇథేన్ డిపిఈ ఉంటుంది. ఇది మంటలను నిరోధిస్తున్నట్టు కూడా ఇక్కడ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. 1000 సార్లు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 87.9% పనితీరును అయితే కనపరిచింది అంటూ కూడా ఇక్కడ మనకు దీనికి సంబంధించి కూడా వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే ₹11 కోట్ల ట్యూనా చేప అండి, ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ డిస్ప్లే కావడం జరుగుతుంది. జపాన్లోని టోక్యో చేపల మార్కెట్లో నూతన సంవత్సరంలో నిర్మించినటువంటి తొలి వేలంలో ఓ ట్యూనా చేప భారీ ధర పలికిందండి. ఇది ఏకంగా 276 కిలోల బ్లూఫిన్ ట్యూనాకు ఒండేరా సంస్థకు చెందినటువంటి షుకీ రెస్టారెంట్ నిర్వాహకులు సుమారు 11 కోట్లు అంటే $1.3 బిలియన్ చెల్లించి సొంతం చేసుకోవడం జరిగింది. ఇక కొత్త ఏడాదిలో వచ్చే ఈ తొలి ట్యూనా చేప అదృష్టాన్ని తీసుకొస్తుందని జపాన్లు అయితే విశ్వసిస్తుంటారు. అందుకనే ఈ వేలంలో దాన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి అయితే చూపుతుంటారు. 2019లో నిర్వహించిన వేలంలో ఓ ట్యూనా చేప ఏకంగా ₹18 కోట్లకు కూడా పలికిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, మరొక కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే నాగసాకి మృత్యుంజయుడి కన్నుమూత అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. జపాన్లోని నాగసాకి పట్టణంపై 8 దశాబ్దాల క్రితం జరిగిన అణు దాడిలో ప్రాణాలతో బయటపడినటువంటి షిగేమి పుకాహోరి 93 ఇయర్స్ ఉంటుంది. అతను కన్నుమూయడం జరిగింది. ఈ నెల 3న ఆయన నాగసాకిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో మరణించినట్లు ఉరాకమి కేథలిక్ చర్చి వర్గాలు అయితే ఆదివారం తెలిపాయి. 1947 ఆగస్టు 9న నాగసాకిపై అమెరికా బాంబు వేసినప్పుడు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పుకాహోరి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అప్పుడు ఆయనకు 14 ఏళ్ళు. ఆయన పుకాహోరిలోని తీవ్రంగా కలిసివేసింది. కొన్ని ఏళ్ల పాటు ఆయన భయానక అనుభవాల గురించి మాట్లాడలేకపోయారంటూ కూడా ఇక్కడ వార్తలు నిలవడం జరిగింది. అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్ మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే 8 కులాల పేర్లపై నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అభ్యంతరాలు ఉంటే 18 లోపు చెప్పాలన్న బీసీ కమిషన్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. మనకు ప్రస్తుత పేరు, గ్రూపు, క్రమ సంఖ్య, ప్రతిపాదనగా పేరు మార్పుకు సంబంధించి చూసుకోవచ్చు. ఇక దుమ్మర వాళ్ళను ఏ గ్రూప్ అయితే చేర్చడం జరుగుతుంది. క్రమ సంఖ్య వచ్చేసి 7 అన్నమాట. వీరి ప్రతిపాదక పేరు మార్పు వచ్చేసి గాథా వంశీయులుగా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి వీరిని వంశరాజ్ పిచ్చగుంట్ల వారు సంబంధించి పిచ్చగుంట్ల తొలగింపుకు సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ బుడబుక్కల వారులకు సంబంధించి బ్రహ్మేతర శుద్రపదాల తొలగింపుకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఉద్యోగాల సృష్టికి CII 7 సూత్రాల అజెండా అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. దేశంలో యువ జనాభాను సమర్థవంతంగా వినియోగించడానికి దేశ వృద్ధిని భారీ స్థాయిలో ఉద్యోగుల సృష్టి అవసరమవుతుందని పరిశ్రమ సంఘం CII పేర్కొంది. దేశ భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా ఉద్యోగాల సృష్టికి 7 సూత్రాల ఎజెండాను CII సూచించింది. ఈ సమీకృత రంగాలకు తోడ్పడుతూ అంతర్జాతీయ మొబిలిటీ అథారిటీ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 7 సూత్రాలకు సంబంధించినటువంటి సూత్రాలు కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే.
ఇక సగటున కేవలం 29 ఏళ్ళకే పేర్కొంది. 2025కు జనాభాలోకి 13.3 కోట్ల మంది వచ్చి చేరనున్నట్లు కూడా గుర్తు చేసింది. CII సూచనలకు సంబంధించి ఈ విధంగా చూసుకోవచ్చు. విద్యావంతులైనటువంటి యువత కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిపాదించాలి. దీంతో స్వల్పకాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధి అవకాశాలు అయితే పెరుగుతాయి అంటూ కూడా ఇక్కడ కొన్ని సూత్రాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి యాపిల్ CFOగా కేవన్ పరేగ్ అండి. ఈయన అమెరికాకు చెందిన ఐఫోన్ల తయారీ సంస్థ అయినటువంటి యాపిల్ ముఖ్య ఆర్థిక అధికారి CFOగా భారత మూలాలున్న కేవన్ పరేగ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 2014 నుంచి యాపిల్ CFOగా ఉన్న లూకా మైస్ట్రీ స్థానంలో కేవన్ పరేగ్ అనే వ్యక్తి అయితే నియమితులైనట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అయితే చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, ఇక మనకు జియోస్ సంబంధించి ఇక తెలుగులో అన్ని జియోస్ ఇక తెలుగులో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రుణమాఫీ జియోస్ కూడా మన భాషలోనే ఇచ్చినామంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక ఢిల్లీకి సంబంధించి ఢిల్లీకి నమో భారత్ ట్రైన్ అండి. ఇక RRTS కారిడార్ను ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. సహీదాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు రైట్ ప్రయాణంలో ప్రజలు, చిన్నారితో మోదీ ముచ్చట్లు, రోహిణి ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే 10 ఏళ్లలో 20,000 మెగావాట్ల రెన్యూవలబుల్ ఎనర్జీకి సంబంధించి భవిష్యత్తు కరెంట్ అవసరాలు తీర్చేలా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇక 33% కాలుష్యం తగ్గించే దిశగా రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలండి. గ్రీన్ ఎనర్జీకి భారీగా రాయితీలు, ప్రోత్సాహాలు. అలాగే రాష్ట్రంలో ₹1.98 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 1.14 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇక్కడ కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకోవచ్చు. ఇక కొత్త పాలసీతో ప్రయోజనాలకు సంబంధించి కూడా కొన్ని ప్రయోజనాలు అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు కరెంట్ అఫైర్ సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇటీవల రక్షణ రంగ సంస్కరణలకు సంబంధించి 2025కి గాను ఇదైతే వార్తల్లో నిలవడం జరిగింది. భారత సైన్యాన్ని అత్యున్నత స్థాయికి, పోరాట శక్తికి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2025లో రక్షణ రంగంలోకి కీలక సంస్కరణ అయితే తీసుకువచ్చేందుకు 2025కు రక్షణ రంగ సంస్కరణ సంవత్సరంగా కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి త్రిదిత దళాల మధ్య సమన్వయ పెంచేందుకు మరిన్ని సంస్కృత డిజిటల్ కమాండ్ల ఏర్పాటు దిశగా రక్షణ శాఖ సంస్కరణకు చేపట్టుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ ఆర్టికల్ వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి క్లియర్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక పాకిస్తాన్లో భగత్ సింగ్ గ్యాలరీకి సంబంధించి చూసుకోవచ్చు. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 93 ఏళ్లకు క్రితం విచారించిన చారిత్రక పూంచ్ హౌస్లోని భగత్ సింగ్ గ్యాలరీని పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాహిద్ అఖ్తర్ జమాన్ ప్రారంభించడం జరిగింది. గ్యాలరీలో భగత్ సింగ్ ఫోటోలు, లేఖలు, వాటి వార్తాపత్రికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే పంటల బీమా పథకం పొడిగింపుకు సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. ఇది కూడా నేను చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక 5వ వంతు భారత కంపెనీలకే H1B వీసాపై అమెరికా వెల్లడి. ఇన్ఫోసిస్, TCSలకు ఎక్కువ వీసాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. ఇక H1B వీసాలకు కొత్త నిబంధనలకు సంబంధించి కూడా కొన్ని నిబంధనలు అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్సైజ్ శాఖలో కొత్తగా నార్కోటిక్ టీం అండి. 15-20 మందితో కూడిన బృందం. టీంకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం, కమల్ హాసన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్, ఇక ఈ కరెంట్ అఫైర్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో PDF రూపంలో ఇస్తానండి. మీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా చదువుకోండి. ఇక మెట్రో @1000 కిలోమీటర్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. దేశంలో అత్యున్నత మెట్రో విస్తరణకు దివంగత ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి బీజం వేశారని, దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డు స్థాయికి తీసుకెళ్లారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2002లో ఢిల్లీలో మెట్రోను ప్రారంభిస్తే ప్రస్తుతం అది 1000 కిలోమీటర్ మైలురాళ్ళని చేరుకుంది. దీంతో ప్రపంచంలో అత్యంత పొడవైన మెట్రో నెట్వర్క్ ఉన్న దేశంలో మన దేశం 3వ స్థాయిలో ఉందండి. ఇక్కడ ర్యాంక్ గుర్తుంచుకోవాలి, 3rd ప్లేస్లో ఉంది. ఇక 2014-2024 మధ్య మెట్రో గణాంకాలకు సంబంధించి కూడా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక 2048కి సంబంధించి చూసుకోవచ్చు అండి. 2014 నుంచి 2024 వరకు ఎంత మెట్రో గణాంకాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు క్లియర్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్యాటక పటంలో కోటగుళ్ళు ఘన సముద్రానికి చూడండి. టూరిజం శాఖ విడుదల చేసిన వీడియోలో స్థానం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక శాఖ ప్రచారం అంటూ చూసుకోవచ్చు. ఇక పర్యాటక పటంలో కోటగుళ్ళు అంటే రామప్పకు సంబంధించి మనకు
ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఘన సముద్రానికి చోటు అండి. దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఆయుధ సంపద పెరుగుతుందండి. ఆయుధాలు తయారు చేసే ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలు సైనిక సేవల సంస్థల ఆదాయం 2023లో $632 బిలియన్ అంటే సుమారు 54 లక్షల కోట్లకు చేరింది. ఇందులో దాదాపు సగం ఆదాయం అమెరికాలో ఉన్న 41 కంపెనీల సంస్థలదే. 2015తో పోలిస్తే మొత్తం ఆదాయం 19% పెరిగిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఆయుధాల ఆదాయాల్లో ప్రధాన దేశాల వాటాకు సంబంధించి చూసుకున్నట్లయితే అమెరికా వచ్చేసి 50%, చైనా 16%, యూకే 7.5%, ఫ్రాన్స్ 4%, రష్యా 4%, ఇటలీ 2.4%, ఇజ్రాయెల్ 2.2%, భారత్ వచ్చేసి 1.1గా నిలవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక 6th జనవరికి సంబంధించినటువంటి ఇవి కరెంట్ అఫైర్స్ అండి. ఒకవేళ మీకు ఈ కరెంట్ అఫైర్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫర్దర్గా మీకు టాప్ MCQ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ డే అంటే రేపటిలోగా మీకు టాప్ మళ్ళీ ఒక 10 MCQ బిట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీవే ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.